హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చేపలు, అది కూడా బెండకాయలు వేసుకుని పులుసు చేసుకోబోతున్నామండి. నాకైతే గులివిందల చేపలు అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ మీరు ఏ చేప అన్నా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బెండకాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే ఆ పులుసు అనేది దీనికి బాగా పడుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ చేపలు తీసేసుకున్నాం, దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టేసుకుందామండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు వండుకోకపోతే తప్పకుండా వండుకోండి, ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. దీంతోపాటు మనకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చింతపండు పులుసు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో నేను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటామన్నమాట. సో ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. మీరు కూడా ఇలాగా కొన్ని పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసుకోండి, కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా కొంచెం ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇవంతా కూడా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం తగినంత ఉప్పు, కారం వేసుకుందామండి. దీంట్లో అరకిలో చేపలు తీసుకున్నానండి. ఉప్పు అయితే 2 టేబుల్ స్పూన్, కారం అయితే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. తక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. ఇలాగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకున్నాక ఇది బాగా మరిగించుకుందామండి. చూసారు కదండి, బెండకాయలు కూడా మనం ఇలాగా పొడుగుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది బాగా మరిగిపోయింది కదండి. దీంట్లో మనం గులివింద చేపలు ఇంకా బెండకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఫిష్ పింక్ కలర్లో ఉంటుంది కదండి, అందుకే చిన్నప్పటి నుంచి ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలాగా మనం చేపలన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదంతా కూడా ఒక్కసారి మనం కలుపుకుందామండి. ఇలాగ ఫిష్ వాటర్లో కాకుండా గ్రేవీలో స్విమ్ చేస్తుంటుంది కదండి. సో ఇలాగా ఉడికించుకున్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసుకుందామండి. బెండకాయలు మాత్రం దీంట్లో చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఇప్పటివరకు ఎప్పుడన్నా వేసుకోకపోతే బెండకాయలు వేసుకుని ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇలాగా బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాక ఒక 15 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుంటే మన బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయాక మనం మూత తీసి చూద్దామండి.
చూసారు కదా, చేపలతో పాటు బెండకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కదండి. ఆ గ్రేవీ కూడా బెండకాయలకి బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడన్నా చేపల పులుసు మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్కి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఆ గ్రేవీ అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం అన్నంలో ఫిష్ ఇంకా బెండకాయ కూడా వేసేసుకుని తిందాం. మీకోసం మరిన్ని టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ యూనిక్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు చిటికలో ఈజీగా నేర్పించేస్తాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు బాయ్ మరి.